ప్రపంచం ఒక్క తాటి మీదకి రాకపోతే ప్రమాదం. ప్రపంచం ఏంటి ఒక్క తాటి మీదకి రావడం ఏంటి అంటారా? ఖచ్చితంగా. ఎందుకు అంటే తీవ్రవాదం విషయంలో కొన్ని దేశాల తీవ్రవాదాన్ని కొన్ని దేశాలు సమర్థిస్తున్నాయి. కొన్ని దేశాల తీవ్రవాదాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తీవ్రవాదం ఆయుధంతో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తమ పరిపాలన తీసుకొచ్చుకోవాలనుకునేవాళ్ళు, లేదా ఒక మతపు ఉద్రిక్తతతో లేకపోతే మత ఉద్వేగంతో ఎదుటి మతాల వాళ్ళని నాశనం చేయాలని కోరుకునేవాడు తీవ్రవాది. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టకూడదు. కానీ రష్యా హౌతీ తీవ్రవాదులను సమర్థిస్తోంది, హెజ్బుల్లా తీవ్రవాదులను సమర్థిస్తోంది, హమాస్ తీవ్రవాదులను సమర్థిస్తోంది. అమెరికా గతంలో లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలను సమర్థించింది. ఇలాగ ఏదో ఒక రకంలో తీవ్రవాదులకు సమర్థన రావడం వల్ల తీవ్రవాదులు పెట్టరేగిపోతుంటే ఇప్పుడు తీవ్రవాదుల్ని ప్రైవేట్ సైన్యంలాగా వాడుకునేటువంటి స్థితికి కూడా దిగజారు. ఈ తీవ్రవాదం ఎప్పుడైతే ప్రపంచ దేశాలు అగ్రదేశాలే సపోర్ట్ చేస్తున్నాయో ఆ తీవ్రవాదం పట్ల భావజాలం, ఆ తీవ్రవాద భావజాలాన్ని అట్రాక్ట్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ ఇస్లామిక్ టెర్రరిజం అన్నటువంటిది చాలా పెను ప్రమాదంగా మారింది. చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే పాలస్తీనాలో బ్రతకడం చేతకాక గతి లేక హమాస్ వాళ్ళ దుష్కృత్యాలతో దానికి ఇజ్రాయెల్ కౌంటర్తో తట్టుకోలేక ఆ హమాస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికి ఎవడు పరిశ్రమ పెట్టడు, వ్యాపారం పెట్టడు, ఏమీ పెట్టడు. దాంతో ఉపాధి అవకాశాలు ఉండవు, బ్రతుకు తెరువు లేదు. కానీ ఆ హమాస్ తీవ్రవాదులను అంతమొందించడం కాకుండా హమాస్ దరిద్రానికి కారణం ఇజ్రాయెల్ అని వీళ్ళని నమ్మిస్తారు, వీళ్ళు నమ్ముతారు. అట్టాగే చదువుకున్నారు, అట్టాగే పెరిగారు, చివరికి ఉపాధి అవకాశాలు. అట్టంటి వాళ్ళు బ్రతకడానికి అమెరికాలో అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళి అమెరికన్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు క్రిస్మస్ సందర్భంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళు వెళ్ళి మానవత్వం మంట కలిసిపోతుందని స్టేట్మెంట్ ఇస్తారు. వీళ్ళు వెళ్ళి అక్కడ హమాస్ తీవ్రవాదులు వెళ్ళి ఇజ్రాయెల్ మీద చేసినప్పుడు మానవత్వం మంట కలవలేదు, అది పోరాటం. అదే హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేస్తూ ఇజ్రాయెల్ చేస్తుంటే అది మానవత్వం మంట కలిసిపోతుందంటూ ఇక్కడ అమెరికా వాళ్ళ మీద ఒత్తిడి తెస్తారు. ఇట్లాంటి వాళ్ళతో చాలా పెను ప్రమాదం.